హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ముందుగా మన భావాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంత మంచి వీడియోస్కి మీకు అందిస్తున్నందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే, ఫామ్ హౌస్ డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాం. ఫామ్ హౌస్ అనేది చాలామందికి డ్రీమ్ కదండి, మాకు కూడా డ్రీమే. సో అలాంటి కళని నెరవేర్చుకోవడానికైతే కష్టపడాల్సి ఉంటుంది కదండి. ఇదిగోండి, ఈరోజు ఫామ్ హౌస్లోని పండ్ల మొక్కలు వేయడానికి వచ్చాము. ముందుగా గత్తం ఎర్రమట్టి వేయించుకున్నామండి. ముందు రోజే పెద్ద పెద్ద గోతులు తీయించి అందులో గత్తం వేపపిండి కూడా వేయించారు మా ఫాదరు. ఫామ్ హౌస్ అనేది చాలామందికి డ్రీమ్ అండి. పచ్చని పొలాల మధ్య, పచ్చని చెట్ల మధ్య మన పంటలు మన చేతితో పండించుకుంటూ ఉండడం అనేది ఒక వరం కదండి. అలాంటి వరంని సొంతం చేసుకోవాలంటే మరి కష్టపడాల్సి వస్తుంది. ఇదిగోండి, పండ్ల మొక్కలు అయితే చాలా వెరైటీస్ తెచ్చాము. అరటి మొక్కలు, సపోటా, మామిడి. అరటి మొక్కల్లో అయితే 3-4 వెరైటీస్ తెచ్చామండి. అంతే కదండి, అందులో అరటి కాయలు కూడా తెచ్చాము. మామిడి మొక్కల్లో అయితే 4 వెరైటీసు, రసాలు, బంగినపల్లి అలాంటివన్నీ అండి. ఉసిరి మొక్క, బత్తాయి, నారింజ, నిమ్మ మొక్క కూడా కొన్నామండి. ఎందుకంటే సీడ్తో పాటు కూడా మనకి మొక్కలు వస్తాయి. కాకపోతే ఇలాంటి హైబ్రిడ్ వెరైటీస్ వేస్తే ఏమవుతుందంటే, నార్మల్గా 4 ఇయర్స్కి మనకి పంట వచ్చేది 2-3 ఇయర్స్కి వచ్చేస్తుంది. అంటే మనం వెయిట్ చేయాల్సిన టైం అయితే తగ్గుతుందండి. అందుకోసం చాలా మొక్కలు అయితే కొన్నాము. ఇంకా ప్లాన్ చేస్తున్నాము, ముందు కొబ్బరి మొక్కలు వేయాలా లేదంటే మామిడి మొక్కలు వేయాలా అనే ఒక ప్లానింగ్లో అయితే ఉన్నాము. ఈరోజు ఎండ అయితే చాలా గట్టిగానే ఉందండి. పాపం పనివాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. మొక్క ఒక్కొక్కటి అయితే చాలా బరువుగా ఉందండి. 2-3 కలిపే ఎత్తగలుగుతున్నారు. అలాగే ముందుగా తీసుకున్న గోతుల్లో వేసి దాని మీద మట్టి వేసి వాటర్ వేస్తున్నారు. ఇలా చాలా రకాల మొక్కలైతే వేశారండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం, చాలా మొక్కలు వేశారు. కాకపోతే ఇందులో ఎంతవరకు మనకి ఫ్రూట్స్ వస్తాయో చూడాలి. ఎందుకంటే మన ఫామ్ హౌస్ అంతా రెడీ అయ్యేసరికి ఎండాకాలం వచ్చేసిందండి. వర్షాకాలంలో అయితే మొక్కలు చాలా ఈజీగా బతుకుతాయి. ఎండాకాలం తెలిసిందే కదండి, మనం సర్వైవ్ అవ్వడమే కష్టం. అలాంటిది మొక్కలకి కొంచెం కష్టం అండి. సో మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. మరి మీలో ఎంతమంది మీకున్న సైట్లో ఫామ్ హౌస్ని ప్లాన్ చేస్తున్నారు? ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఫామ్ హౌస్ కోసం కంప్లీట్ వీడియో అయితే చేస్తాము. అయితే ఇది 7 months 8 months ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఇప్పటికీ ఈ స్టేజ్కి వచ్చామండి. ఇది మొత్తం కంప్లీట్ అయ్యి ఈ చెట్లన్నీ ఎదిగితే మనకు ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ మధ్యలో ఆకుకూరలు, తోటకూర ఇలాంటివన్నీ వేయడానికి, వెజిటేబుల్ ప్లాంట్స్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే స్టార్ ఫ్రూట్, మల్బరీ, అవకాడో ఇలాంటివి కూడా తెచ్చారండి. అంతేకాదండి, మునగ చెట్లు కూడా వేస్తున్నాము. మునగాకు చాలా మంచిది కదా. మునగ కాయల కోసం కాదండి, ఆకుల కోసమే మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. మునగాకు వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దానికోసం కూడా ఒక వీడియో చేస్తాము. ఈ బయట కూడా కొన్ని మొక్కలు వేయడానికి ప్లాన్ చేశారండి. ఈ బయట వాల్ పక్కనే గోతులు తీసి రెడీగా ఉంచారండి. ఇదిగోండి, మా ఫామ్ హౌస్ ఫస్ట్ అపిరెన్స్ ఇలా ఉంటుంది. ఇంకా తర్వాత మీరే చూసేయండి ఈ మొక్కలు ఎంతవరకు వేసాము ఏంటి అనేది.
ఇదిగోండి మా దిష్టిబొమ్మ కూడా ఉంది, చూసారా? ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.